అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు, ప్రతి అంశం అంటే ముఖ్యాంశాలు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు మనం ఈ వీడియోలో చెప్పుకొని అనలైజ్ చేసుకొని చివరి వరకు చూడండి. ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తున్న టైం కాస్త అటు ఇటుగా అయినా సరే కంటెంట్ నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకో 4-5 వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కంటెంట్కి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ అంశాలు, కీలకమైన అంశాలు 2-3 ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ రాబోతోంది ఫిబ్రవరి 1వ తేదీన. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడం కోసం ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అంశం అన్ని పత్రికల్లో వేశారు. అలాగే ఈ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద పొలిటీషియన్ విజయసాయిరెడ్డి గారు. ఆయన రాజకీయాలకు రాజీనామా చేశారు, రాజకీయాల నుంచి తప్పుకున్నారు, వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ విషయం కూడా అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ వేశారు. నేను ఈ సందర్భంగా మన న్యూస్ పేపర్ అనాలిసిస్ చూస్తున్న అందరికీ కూడా ఒక స్పష్టమైన విషయం చెప్పదలుచుకున్నా. ఆయన రాజకీయాలకు, సోషల్ మీడియాకు, కులాలకు అండ్ వివాదాలకు, అవినీతి సొమ్ముకి, అరాచకాలకు రుచి మరిగిన వ్యక్తి. ఎక్కడికి వెళ్ళిపోతాడండి? ఆ ప్రాణం రుచి మరిగింది అన్నిటికీ. ఎక్కడికి పోద్దండి? మీరు ఏమీ భయపడద్దు. ఆయన అభిమానులు ఎవరూ కూడా బెంగ పెట్టుకోవద్దు. ఆయన మారు వేషంలో మరో రూపంలో రాబోతున్నాడు. 100% రాసి పెట్టుకోండి. ఆయన మారు వేషంలో మరో రూపంలో అందరి ముందుకు రాబోతున్నాడు. దట్స్ మీడియా హౌస్. ఆయన ఒక మీడియా హౌస్ స్థాపించబోతున్నాడు. అంటే డిజిటల్ మీడియా నెట్వర్క్ ఉంటుంది, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉంటాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ ఉంటుంది, అలాగే ఒక దినపత్రిక కూడా రాబోతోంది. ఆయనే పెట్టబోతున్నాడు. దానికి సంబంధించి నిధులు కూడా ఆయన విదేశాల్లో ఒక చోట వ్యాపారం, కెనడాలో ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చేలాగా ఒక ప్లాన్ చేస్తున్నారు. బ్యాక్ అండ్ ప్లాన్ అంతా సెట్ అయిపోయింది. ఆయనకు కెనడాలో పెట్టుబడులు, అక్కడ సభ్యత్వానికి సంబంధించి గోల్డ్ కార్డు అన్నీ ఉన్నాయన్నమాట ఆయనకు. సరే, ఇంకో విషయం ఏంటంటే ఆయన పెట్టబోతున్న మీడియాలో అత్యంత కీలక పాత్ర ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మీడియాలో ఉన్న ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఆయనతో పాటు వెళ్ళబోతున్నారు. ఆయన మీడియాలో చేరబోతున్నారు. ఇది మీకు క్లారిటీగా తెలియాలి అంటే ఒక 20 రోజులు, ఒక నెల రోజులు వెయిట్ చేయాలి. ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆయన మారు వేషంలో వస్తాడు, మరో రూపంలో వస్తాడు అనేది మాత్రం నిజం. మీడియా హౌస్ పెట్టబోతున్నాడు అనేది మాత్రం నిజం. ఆ విషయం ఎవరో చెప్పరు. ఆయన నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. వ్యవసాయం చేసుకునేంత బుద్ధి ఆయనకుందా అంటే మనలో మనమాట. అంత పరిపక్వత, అంత మంచితనం, విపరీతమైన మంచితనం ఆయనలో ఉందంటారా? ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో కూడా కొత్త కల్చర్ని తీసుకొచ్చిన వ్యక్తి. ట్వీట్లు ఇలా కూడా చేస్తారా? ఒక రాజ్యసభ సభ్యుడు ఇలా కూడా ట్వీట్ చేస్తాడా? పార్టీ అధికారంలో ఉండగా ఇలా కూడా వ్యవహరిస్తారా, ఇలా కూడా ప్రవర్తిస్తారా అనేలా వ్యవహరించిన వ్యక్తి. ఆది నుంచి వివాదాలే, ఆది నుంచి అవినీతి ఆరోపణలే. ఆయన రాజకీయాల్లో పరిచయం అయ్యిందే ఒక అవినీతి కేసుల ద్వారా. ఆయన ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి పార్ట్నర్ కేసుల్లో, సిబిఐ కేసుల్లో. అలాగే అందరికీ పరిచయం. అంతకుముందు విజయసాయిరెడ్డి గారు ఎవరో తెలియదుగా. 2012లోనో ఎప్పుడో సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ విజయసాయిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశాక ఓహో, విజయసాయిరెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఉన్నారా, ఓహో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో ఆడిటరా అని అప్పుడు అందరికీ తెలిసింది. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. సోషల్ మీడియాను నడిపించి అనేక దారులు తొక్కించారు. ఆయన అభిమానులు ఎవరైనా ఉంటే బెంగ పెట్టుకోవద్దు. ఆయన మారు వేషంలో రాబోతున్నారు. ఎందుకంటే ఆయన గురించి అన్ని పత్రికల్లో రాశారు. రాజకీయాలకు సాయిరెడ్డి గుడ్ బై, నేడు ఎంపీ పదవికి రాజీనామా, ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన అని రాస్తూ ఆది నుంచి అరాచకమే, అక్రమాస్తుల నుంచి ఆర్థిక దోపిడీ వరకు జగన్కు అన్ని తానైన విజయసాయిరెడ్డి. వైఎస్ కుటుంబంలో 3 తరాలతో ఆర్థిక అక్రమ బంధం, విశాఖలో అల్లుడు కుటుంబ భూదోపిడీకి మద్దతు, రాష్ట్రంలో విలువైన ఆస్తులు వారికి చేరడంలో కీలక పాత్ర, వైకాపాలో జగన్ తర్వాత దాదాపు నెంబర్ 2గా చలామణి అని రాసుకొచ్చారనమాట. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి, రాజకీయాలకు సాయిరెడ్డి సెలవు, నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, ఇక ఏ రాజకీయ పార్టీలోనూ చేరను, వ్యవసాయమే నా భవిష్యత్తు, టీడీపీతో రాజకీయ విభేదాలే, చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదు,
జగన్, భారతి, మోడీ, షాకు కృతజ్ఞతలు. ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన. 10 విదేశాలకు సిబిఐ ప్రత్యేక కోర్టుకు విన్నపం, సిబిఐ స్పందన కోరని న్యాయస్థానం. ఇదిగోండి, ఆయన విదేశాలకు వెళ్తున్నారు. కెనడా, యూకే అటు వెళ్ళి అక్కడ ఆయనకు సంబంధించిన నిధులు, ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ అవన్నీ ఉన్నాయి. అవి చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఒక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో వచ్చి ఇక్కడ మారు వేషంలో రాబోతున్నారనమాట. తర్వాత ఇదిగోండి, ఇక్కడ కూడా ఆంధ్రప్రభలో కూడా వైసీపీకి షాకు, రాజకీయాలకు గుడ్ బై. విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం, రాజ్యసభకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా. నేడు ఢిల్లీలో అధికారికంగా ప్రకటన. ఆయన బాటలోనే మరో ఇద్దరు నేతలు అంటే వాళ్ళ అయోధ్య రామిరెడ్డి గారి గురించి కూడా సేమ్ అదే చర్చ జరుగుతుంది. మేబీ అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలీదు. వాళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు కూడా రాజీనామా చేయబోతున్నారు పార్టీకి, పదవికి అనే ఒక వార్త ఉంది. అది మేబీ ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని ఈడీ కేసులు, మనీ లాండరింగ్ కేసులు ఆయన మీద కూడా ఉన్నాయి. సో మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. ఇదిగోండి, ఆయన చెప్పిన ప్రకటన అంతా కూడా ఇచ్చారనమాట. అదే బాటలో అయోధ్య రామిరెడ్డి రాజీనామా వార్తలను ఖండించిన ఎంపీ, అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచన. కాషాయ తీర్థం పుచ్చుకునే యోచనలో విజయసాయిరెడ్డి. కాదు, ఏ పార్టీలోనూ చేరే అవకాశాలు లేవు, కానీ నాకు తెలిసినంత వరకు ఒక మీడియా ఛానల్ పెట్టి దాన్ని బీజేపీకి అనుకూలంగా మారుస్తారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అనుకూలంగా ఛానల్స్ ఏమీ లేవు. సో అందుకని ఆయన పెట్టబోయే ఛానల్ బీజేపీకి అనుకూలంగా ఉండబోతుంది అనేది నాకున్న సమాచారం. ఇదిగోండి, ఈవెన్ సాక్షిలో కూడా రాశారు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి. ఇక ఏ పార్టీలోనూ చేరడం లేదు, వైఎస్ జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నా, ఇక నా భవిష్యత్ కార్యాచరణ వ్యవసాయమేనని స్పష్టీకరణని 4 పత్రికల్లో కూడా రాశారు. సో అది. ఇక మరో కీలకమైన అంశాలు ఏంటంటే, హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు ప్రమాణం. 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య. హైకోర్టులో న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నిన్న 2 జస్టిస్లు ప్రమాణం చేశారు. సో మొత్తం మీద 38 ఉండాలి. మన హైకోర్టులో జడ్జీల సంఖ్య 38 ఉండాల్సింది, ప్రస్తుతానికి 28 ఉండగా వీళ్ళిద్దరి చేరికతో 30కి బలం పెరిగింది. ఇంకో 8 మంది రిక్వైర్మెంట్ ఉందన్నమాట. తర్వాత బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇవ్వండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు వినతి. పోలవరం, అమరావతి అభివృద్ధి పనులపై చర్చ. దావోస్లో చర్చల సారాన్ని వివరించిన ముఖ్యమంత్రి. సో చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీలో దాదాపుగా మోర్ దెన్ 24 hours స్పెండ్ చేసి అక్కడి నుంచి వచ్చారనమాట. ఇదిగోండి, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే 2025-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. దావోస్ పర్యటన నుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో ఆగిన ఆయన శుక్రవారం ఇక్కడ నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రితో సుమారు 45 నిమిషాలు సమావేశమయ్యారన్నమాట. అలాగే త్వరలో సీఈఓలు వస్తారు, సిద్ధంగా ఉండాలి అధికారులతో సీఎం. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఎంఓ అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. 3 రోజుల పాటు దావోస్లో ఆయా కంపెనీల చైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో జరిపిన చర్చల సారాంశాన్ని వివరించి త్వరలో వాళ్ళు వస్తారు మన రాష్ట్రానికి, సో సిద్ధంగా ఉండండి ఫైళ్లతో అని చంద్రబాబు గారు చెప్పారన్నమాట. ప్రాణవాయువు విషమిస్తోంది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో విశాఖ, విజయవాడ. WHO ప్రమాణాల కంటే 8 రెట్లు అధికంగా ధూళి కణాల సాంద్రత. CREA గణాంకాల వెల్లడి. పీల్చే గాలి విషతుల్యమైతే ప్రాణకోటి మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. ప్రఖ్యాత వైద్య జర్నల్ లాన్సెట్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఢిల్లీ, హైదరాబాదు, బెంగళూరు, ముంబై వంటి 10 మహానగరాల్లో నిత్యం 7% అకాల మరణాలకు కలుషిత గాలే కారణం. సో ఇప్పుడంట మన రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలో కూడా కలుషిత గాలి ఉందంటండి. ఇదిగోండి, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ గణాంకాల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్లో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో టాప్ 10లో విశాఖపట్నం ఉందంటండి. విజయవాడ కూడా ఉందంట. విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయంట. రాష్ట్రంలోని 26 నగరాలు, పట్టణాలు 30 రోజుల వ్యవధిలో టాప్ 67లో కనీసం 5 సార్లు ఉన్నాయంట. ఇది ఆందోళన కలిగించే అంశమే కదా.
సొంత వైద్యం గుండెకు చేటు అని ఒక వార్త రాశారు. 40-50 ఏళ్లలోపు ఉన్న ఒక సినిమా హీరోనే, రాజకీయ నాయకుడో, క్రీడాకారుడో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారని తెలియగానే అరే ఇంత చిన్న వయసులో చనిపోయారే అని ఆవేదన చెందుతాం. అదే మన సన్నిహితులు అయితే ఆందోళన చెందుతాం. మరి ఇప్పుడు చాలామంది ఆ పరిస్థితులను తమకు అన్వయించుకొని ఒత్తిడి పెంచుకుంటున్నారు. టెస్టుల కోసం ఆసుపత్రులు బాట పడుతున్నారు. కొందరు నేరుగా డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళిపోతున్నారు. వీరిలో సిటీ యాంజియోగ్రామ్ చేయాలని కోరుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అప్రమత్తత పేరుతో ఇలా చేయడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అసలు గుండె పరీక్షలు ఎప్పుడు అవసరం, సిటీ యాంజియోగ్రామ్ ఎవరు చేయించుకోవాలి అనే అంశం మీద 2వ పేజీలో ఇచ్చారన్నమాట. చూద్దాం. తర్వాత అన్ని మూలాలు జల్లెడ పట్టేలా మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాల ఏర్పాటు. సన్నద్ధమవుతున్న పోలీస్ శాఖ. సీసీ కెమెరాలు లేని చోట డ్రోన్ల ద్వారా నిఘా. ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక్క డ్రోన్ అయినా ఉండేలా చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు కట్టడి చేయడానికి, ఎక్కడైనా నేరం జరిగితే ఇమీడియట్గా పసిగట్టడానికి, తెలుసుకోవడానికి. చూడండి, హైదరాబాద్లోని మీర్పేట ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి ఆయన గురుమూర్తి, అతని భార్య మాధవి అనే అమ్మాయిని, ఆమెని చాలా దారుణంగా హతమార్చి కుక్కర్లో ఉడికించి చేసిన ఆ ఘటన దేశం మొత్తం నివ్వెరపోయింది. సో అది ఆయన పట్టుబడ్డానికి కారణం ఆయన ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలే. సో అందుకే సీసీ కెమెరాల వలన నేరం జరగదు, చేయడానికి భయపడతారు, చేసినా సరే ఇమీడియట్గా దొరికిపోతారు. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద 1,00,000కు పైగా సీసీ కెమెరాలు పెట్టడానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ సమాయత్తమవుతున్నారు. దీనిలో అక్కడక్కడ దాతల సహకారం కూడా తీసుకుంటారు. ఇక ఇదే సంగతి కార్టూన్ చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ భాజపా వీళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు, కాంగ్రెస్ని పక్కన పెట్టేశారని చెప్పేసరికి ఢిల్లీ ఆప్ వర్సెస్ భాజపా పదునెక్కిన విమర్శనాస్త్రాలు. హలో, నేను ఒకడిని ఎక్కడున్నా, నాతో కూడా ఫైట్ చేయండి అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు ఒక కార్టూన్ ఇచ్చారనమాట. అంటే ప్రధాన పోటీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందని. కానీ ఒక 10 స్థానాల్లో కాంగ్రెస్ చాలా గట్టిగానే ఉంది. ఆ 10 స్థానాలు ఏంటి, ఎక్కువగా ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్లో, నేను అది సెపరేట్గా చెప్తానులే ఈరోజు. తర్వాత మూత్ర నమూనాలు తీసుకోకుండానే పరీక్ష, కృత్రిమ మేధాతో సాఫ్ట్వేర్ రూపకల్పన. హైదరాబాద్ కేంద్రీయ యూనివర్సిటీ అంకుర సంస్థ ఘనత. ఓకే. అర్హుల పింఛన్లు తొలగించం, వైకల్య స్థాయి నిర్ధారణకే పరిశీలన. మంత్రి స్వామి. అర్హుల పింఛన్లు ఏమో మేము తొలగించాం, కానీ వైకల్య స్థాయి నిర్ధారణకే పరీక్షలు అంటున్నారు. ఓకే, కానీ 100% అంగవైకల్యం ఉన్నవాళ్ళు, 80% ఉన్నవాళ్ళు హాస్పిటల్స్కి ఎలా వస్తారండి? ఆ 3 చక్రాల్లోనో పాకురుకుంటూనో అలా రాగలరా? అటువంటి వాళ్ళని వదిలేయచ్చుగా, అటువంటి వాళ్ళని వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరీక్షించవచ్చుగా. ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఆలోచించాలి. కొన్ని విషయాల్లో హంద్రినీవా లైనింగ్ పనులకు టెండర్ల ఖరారు. 3 ప్యాకేజీల్లో ఆర్వీఆర్కి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు? ఆర్వీఆర్ లేదా రుత్విక్, ఈ రెండిట్లో ఎవరికోళ్ళకి ఇస్తారు. సోషల్ మీడియా పరిచయాలు నమ్మి గడప దాటిన బాలికలు. విజయవాడకు చెందిన 3 బాలికలు అంట, 16-17 ఏళ్ల 3 బాలికలు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో వేరే ప్రాంత యువకులు, గుంటూరుకు చెందిన యువకులు పరిచయం అవ్వడంతో వాళ్ళు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయారంట. పోలీసులు తెలుసుకొని ఇమీడియట్గా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు, వాళ్ళ చాట్లు అన్నీ చూసి ఇమీడియట్గా ఆ యువకులు ఎక్కడున్నారో పట్టుకొని బాలికలను వెనక్కి తెప్పించి ఆ యువకులను అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులు బాలికల మీద, ముఖ్యంగా ఈ 13 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు ఏం చేస్తున్నారనే తల్లిదండ్రులు నిత్యం నిఘా ఉంచాలండి. చాలా జాగ్రత్త, రోజులు బాలేవు. డిగ్రీ ఇంటర్న్షిప్లో పైసా వసూలు, కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు లక్షల్లో మామూలు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ అటెండర్ మరో ఉద్యోగి తొలగింపు. ఇంటర్న్షిప్ కోసం కాలేజీల కంపెనీల నుంచి డబ్బులు తీసుకొని కాలేజీలో విద్యార్థులను పంపిస్తున్నారంట. తర్వాత విజయసాయి బాటలో అయోధ్యరామరెడ్డి, మరో ఎంపీ రాజీనామాపై ప్రచారం. ఓకే. ఫీడర్ల వెంట మినీ సౌర ప్రాజెక్టులు. పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటు. మెగావాట్కు కేంద్రం రాయితీ రూ.1 నెలాఖరులోగా టెండర్లు పిలవనున్న ఇంధన శాఖ. 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు కేంద్రం అనుమతి. రాష్ట్రంలో ఇక మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఫీడర్ పరిధిలో ఉన్న వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య, ఆ పరిధిలో భూముల లభ్యత ఆధారంగా గరిష్టంగా 5 మెగావాట్ల ప్రాజెక్టుల వరకు అనుమతులు ఇవ్వాలని డిస్కమ్లు భావిస్తున్నాయంటండి. మంచి నిర్ణయం. తర్వాత 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తాం, వచ్చే నెలలో 2వ వారం నుంచి పనులు వేగవంతం. మంత్రి నారాయణ వెల్లడి. ఈయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రో, మున్సిపల్ శాఖ మంత్రో, అమరావతి శాఖ మంత్రో తెలియదు. ఈయన పాపం
పరుగులు ఉరుకులు అంతా అమరావతి మీదే పరుగులు ఉరుకులు ఉరుకులు పరుగులు. మనం అనుకున్న వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వాలి, వాళ్ళ చేత పనులు చేయించాలి మొత్తం. ఈయన మీరు అబ్జర్వ్ చేశారా, 2014 నుంచి 19 వరకు కూడా అమరావతి శాఖ మంత్రే, ఇప్పుడు కూడా అమరావతి శాఖ మంత్రే. వారంలో 4 రోజులేమో అమరావతి మీద, వారంలో ఒక్కరోజేమో ఇతర ఇతర మున్సిపాలిటీలు పట్టణాల మీద, మిగిలిన 2 రోజులేమో కాలేజీల మీద. అదే ఆయన దినచర్య. మంచిదే, ఒక రకంగా అది మంచిదే అమరావతిని అభివృద్ధి చేయాలనుకోవడం. కాకపోతే రిజల్ట్ చూపిస్తే ఓకే, రిజల్ట్ చూపించకపోతే ఆ పాపం పుణ్యం ఆయనకే ఉంటుంది. ఆయనదేముంది, వ్యాపారాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, కాలేజీలు ఫీజులు ఇవ్వని పిల్లల్ని పీక్కు తింటారు జలగల్లాగా. చూశారుగా నిన్న అనంతపురంలో ఒక పిల్లవాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లవాడు గోడ దూకి కాలేజీలో క్లాస్ రూమ్లో కూర్చొని ఫీజు కోసం ఫీజు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, తల్లిదండ్రులు ఫీజు కట్టే పొజిషన్లో లేరని. అర్చకులకు బీమా కార్డుల జారీకి యత్నం, వేమూరి ఆనంద సూర్య. ప్రైవేట్ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక పురోహితులకు బీమా కార్డుల జారీకి ప్రభుత్వంతో చర్చిస్తున్నారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య పేర్కొన్నారు. ఓకే, అది నుంచి అరాచకమే. పట్టణాల్లో ఉన్న ఆస్తులు తనఖా పెడితేనే రుణం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై నీళ్లు చల్లుతున్న బ్యాంకర్లు. కోళ్లు మేకలు పందుల పెంపకం యూనిట్లకు మోకాలడ్డు. సో ఇది రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ వాళ్ళు అర్హులను ఎంపిక చేసే విషయంలో బ్యాంకులు మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఆస్తులుంటే ష్యూరిటీ పెట్టండి. ఏమంటే ఆస్తులుండి ష్యూరిటీ ఇవ్వగలిగే శక్తి ఉంటే వాళ్ళెందుకు ఒక 2 లక్షల కోసం అప్పు కోసం బ్యాంకుకు వస్తారు? బ్యాంకులు రైతులను, కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికే అంతే, ష్యూరిటీ పెట్టమంటారు. విజయసాయి ధాటికి విశాఖ విలువెల 100 కోట్ల ఆస్తులు కొల్లగొట్టి అయిన వారికి పందారం, అరాచకాలు అక్రమాలతో సాగర తీరంలో అలజడి. పాపం ఇటువంటి వార్తలు వీళ్ళు రాస్తున్నారని వీళ్ళ మీద కోపంతో, వీళ్ళ మీద కక్షతో, వీళ్ళ మీద కసితో ఆయన సొంతంగా మీడియా పెట్టుకొని వస్తాడు, వీళ్ళందరికీ సమాధానం చెప్తాడు. జగన్ రాకపోయి ఉంటే ఏపీలో 2 అంకెల వృద్ధి రేటు, పార్టీ నేతలతో చంద్రబాబు. శ్రీశైలంలో దుకాణాలు ఇప్పిస్తానని వైకాపా నేత దోపిడీ, మంత్రి ఆనంద్కు బాధితులు ఫిర్యాదు. వైకాపా ప్రభుత్వ హయాంలో శ్రీశైలం దేవస్థానంలో దుకాణాలు ఇప్పిస్తానంటూ సున్నిపేటకు చెందిన వైకాపా నేత నూరు భాష తన వద్ద 10 లక్షలు తీసుకుని మోసం చేశాడని. ఎన్ని చేశారు రా బాబా, 5 సంవత్సరాల అధికారంలో 25 ఏళ్ల పాపాలు చేశారు. సాంకేతికత సాయంతో నేరాల నియంత్రణ డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఓకే, ఇవన్నీ ఈనాడు పక్కన పెడదాం. సాక్షికి వెళ్తే సాక్షిలో గాలి లెక్కలు, గ్రాఫిక్స్ కబుర్లు. బాబు పాలనలో పెరిగిన అప్పులు, తగ్గిన రెవెన్యూ రాబడి, కొండ బద్దలు కొట్టిన కాగ్ గణాంకాలు. 6047 కోట్లు తగ్గిన రెవెన్యూ రాబడి. అమ్మకము, పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి అదే దారి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలోనూ భారీగా తగ్గుదల. డిసెంబర్ నాటికే ఏకంగా 73,875 కోట్ల అప్పులు. రెవెన్యూ లోటు 64,444 కోట్లు, ద్రవ్యలోటు 73,635 కోట్లు. ఈ లెక్కన వృద్ధి రేటు పెరుగుదల అంతా ఊహాజనితం అని సాక్షిలో ఒక వార్త రాశారు. ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే డిసెంబర్ నాటికే 73,875 కోట్లు అప్పులని రాశారు కదా, అందులో 25,000 కోట్లు వైసీపీ వాళ్ళే అప్పు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్, మే నెలలో వాళ్ళేగా అధికారంలో ఉన్నది. ఈవెన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత మొదటి 2-3 నెలల్లోనే భారీగా అప్పులు చేసింది ప్రభుత్వం. ఆ జీతాలు చెల్లించాలనో, జీతాలు పెండింగ్ బకాయిలనో, అదైనా ఇదైనా రకరకాల పేర్లు పెట్టి వైసీపీ వాళ్ళకి, పనులు చేసిన వైసీపీ వాళ్ళకు బిల్లులు ఇవ్వాలనో, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వాళ్ళకు అనుకూలంగా కొన్ని చేశారు. పరమైన అరాచకాలు చేశారు, భారీగా అప్పులు చేశారు. సో అంటే ఒకవేళ గవర్నమెంట్ రాకపోతే పరిస్థితి ఏంటని ముందుగానే ఊహించి చివరి 2 నెలలు, అంటే వాళ్ళ అధికారంలో ఉన్న చివరి 2 నెలలు, ఏప్రిల్, మే, ఈ 2 నెలల్లో దాదాపుగా 22,000 కోట్లు అప్పులు చేశారు. సో అందుకే ఈ 73,000 కోట్లలో 2 నెలల్లో వాళ్ళు చేసిన అప్పులే ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు కూడా అప్పులను కొనసాగిస్తున్నారు. ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రతి మంగళవారం అప్పులు తీసుకుంటారు కదా, అక్కడ ఈ ప్రభుత్వం కూడా ఒక నెల 4,000 కోట్లు, ఒక నెల 6,000 కోట్లు, ఒక నెల 3,000 కోట్లు, అలా క్రమం తప్పకుండా తీసుకుంటూ వస్తున్నారు. సో మొత్తానికి వీళ్ళ దీనిలో రాశారు, రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చిన కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండిపోయారు.
గోబెల్స్కు గురువుగా మారి సరికొత్త పాఠాలు చెబుతున్నారు. ఏడాదైనా పూర్తి కాకుండానే బడ్జెట్లో చెప్పిన దానికి మించి అప్పులు చేస్తుండడం కళ్ళెదుటే కనిపిస్తుంటే అదే సంపద సృష్టి అని సరికొత్త భాష్యం చెబుతున్నారు అని రాసుకొచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటాడంటే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారుగా, వీళ్ళకి ఇచ్చేయండి గ్యాస్ సిలిండర్లు సాక్షి వాళ్ళకి. ఈసీకి 75 ఏళ్ళు నేడు వేడుకలు, పాల్గొంటున్న రాష్ట్రపతి ముర్ము. సుదీర్ఘ ప్రస్థానంలో మరుపులు ఎన్నో, 10 ఏళ్లుగా పెరుగుతున్న సవాళ్లు, సన్నగిలుతున్న ఈసీ విశ్వసనీయత, ఈవీఎంల పనితీరు మీద సందేహాలు, చివరి గంటల్లో అనూహ్య పోలింగ్, మాజీ సారథులే అవాక్కవుతున్న వైనం, పోలైన ఓట్ల కంటే లెక్కిస్తున్నవి ఎక్కువ, అన్నింటికీ మౌనమే ఈసీ సమాధానం. పాపం వైసీపీ వాళ్ళ అంతర్గత ఆవేదనను ఈసీ మీదకు రుద్దేసి ఒక పెద్ద వార్త రాశారు. ఓతమిస్తేనే వైద్యం బలోపేతం. సాక్షి ఇంటర్వ్యూలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి. ఎయిమ్స్ వంటి పెద్ద ఆసుపత్రుల కంటే ప్రాథమిక వైద్య రంగమే కీలకం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆసుపత్రుల వరకు సదుపాయాల కల్పన ముఖ్యం. ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి ఆశా, అంగన్వాడీ సిబ్బందిని తీసుకురావాలి. సాంకేతికతతో వైద్యులు ప్రజల మధ్య దూరం తగ్గించాలి అని శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పిన అంశాలు వేశారు. తర్వాత పోలవరం, అమరావతికి నిధులు కేటాయించండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు చెప్పుకున్నాం. తర్వాత పైన ప్రయాణికులు, కింద సరుకు, సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, నూతన డిజైన్ను ఆమోదించిన ప్రధాని. ఈ ఏడాది చివరకు పట్టాలెక్కించాలా ప్రణాళిక, తద్వారా తగ్గనున్న నిర్వహణ వ్యయం. కార్గోలో రెట్టింపు లక్ష్యం పెట్టుకున్న రైల్వే శాఖ, అప్పటిదాకా ప్రయాణికులు, సరుకు రవాణాకు వేరువేరు రైళ్లు. సో ఈ ఏడాది చివరి నాటికంటే డబుల్ డెక్కర్ రైళ్ళు వస్తాయి. పైనేమో ప్రయాణికులు ఉంటారు, కిందేమో సరుకు రవాణా జరుగుద్దంట. పర్వాలేదు, దానివలన చాలా ఆదా అవుద్ది, ఖర్చులు కూడా తగ్గుతాయి, తక్కువ రేటుకే సరుకు రవాణా జరుగుద్ది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో బెంగళూరు ఐఐఎస్సి మొట్టమొదటిసారి టాప్ 100లో భారత సంస్థ. ప్రపంచవ్యాప్తంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ సంస్థల విద్యా సంస్థల్లో ఐఐఎస్సి ఉందంటండి. సిఎస్ ఇంజనీరింగ్ విభాగాల్లో 96, 99 ర్యాంకులు. ఓవరాల్ కేటగిరీలో టాప్లో మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 200 పైన ర్యాంకుల్లో పలు భారతీయ సంస్థలు. ఐఐటీలు 500 పైన ర్యాంకుల్లోనే. ర్యాంకుల ప్రామాణిక అంశాలపై భిన్నాభిప్రాయాలు, అవి సంస్థలకు సరిపోలవంటున్న నిపుణుడు. విద్యా సంస్థల ర్యాంకింగ్స్ తర్వాత వెలుగులోకి కెనడీ ఫైల్స్. కెనడీ, రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యోదంతాల రహస్య ఫైళ్లను బహిర్గతం చేయాలని ట్రంప్ ఆదేశించారు. మొత్తానికి వివాదాస్పదమైన గత 4 ఏళ్లలో జరిగిన కొన్ని కీలకమైన అంశాలను అన్నింటినీ కూడా ట్రంప్ కెలికి బయటికి తీసుకొస్తున్నారనమాట. తర్వాత జార్జియాకు మంచుకొండ ముప్పు. అతిపెద్ద ఐస్బర్గ్ A23A అంటార్కిటికాలోని మారుమూల ద్వీపమైన దక్షిణ జార్జియా వైపు శరవేగంగా దూసుకొస్తోంది. తర్వాత వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన జేపీసీ భేటీలో చైర్మన్ తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయగా విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. ఏమండి, ఈ వక్ఫ్ సవరణ బిల్లు మీద జేపీసీలో ఇలా జరిగితే జమిలి మీద వేసిన జేపీసీలో ఇంకెన్ని జరుగుతాయో. అక్రమ వలసదారుల అరెస్టు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది. 538 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది. ఇవన్నీ సాక్షి. తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకుంటే సన్యాసినిగా మమతా కులకర్ణి. కిన్నెర అఖాడాలో చేరిన మాజీ హీరోయిన్ శ్రీ యమై మమతా నందగిరిగా పేరు మార్పు. అబ్బా, పేరు ఏంటి? మమతా కులకర్ణి పేరు ఇక మీదట శ్రీ యమై మమతా నందగిరి అంట. మహామండలేశ్వర్గా నియామకం. కుంభమేళాలో పూజలు నిర్వహించిన మమత మహాదేవుడి ఆదేశాలతో భక్తి మార్గమని వెల్లడి. మంచి ప్రభుత్వాన్ని మార్చేస్తే నష్టం. నవ్యాంధ్ర భవితకు నాడు పునాది వేశాం. సర్కారు మారడంతో సున్నాతో ప్రయాణం. రెండోసారి గెలిస్తే రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళేది. ఉమ్మడి ఏపీలో వరుసగా 10 ఏళ్ళు ఉన్నాం. నాడు మంచి ప్రగతిని చూపించగలిగాం. ప్రభుత్వాలు పదే మారని రాష్ట్రాల మధ్య ప్రగతిలో చాలా వ్యత్యాసం. దీనిపై నివేదిక ఇవ్వాలని నిర్మలకు చెప్పా. టీడీపీ నేతలకు వివరించిన చంద్రబాబు. దావోస్ పర్యటన పట్ల సంతృప్తి. పాలనా దక్షతపై నమ్మకంతో కంపెనీలు రాబోతున్నాయి, అధికారులతో సీఎం. మంచిది. తర్వాత లోకేష్ గారు దావోస్లో 30 మంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారంటండి. దావోస్లో 8 రౌండ్ టేబుల్ సమావేశాలు, 9 మంది అంతర్జాతీయ నిపుణులతో చర్చలు. సో దావోస్ ఏ పని మీద వెళ్ళారో ఆ పని చేసుకొని వచ్చారు ఇద్దరు కూడా.
బంగారం 83,000 సరికొత్త రికార్డు స్థాయికి ధర, వరుసగా 8వ రోజు పైకి. తలసేమియా బాధితులకు బాసట. 15వ తేదీన విజయవాడలో ఎస్ఎస్ తమన్ మ్యూజికల్ నైట్ ఉందన్నమాట. సో దాని నుంచి వచ్చే నిధులను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తలసేమియా బాధితులకు ఇస్తారంట. అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం, 538 మంది అరెస్టు, 373 మంది నిర్బంధం, సైనిక విమానాల్లో 100 మంది డిపోర్టేషన్, జన్మతః పౌరసత్వ హక్కు రద్దును నిలిపివేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేస్తాం ట్రంప్. అమెరికా డీపోర్ట్ చేసే భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు రెడీ భారత విదేశాంగ సంస్థ. దేశంలోనే అత్యంత ఖరీదైన రిఫైనరీ ఏపీలో, ప్రాథమిక అంచనా 95,000 కోట్లు. కోస్తా తీరంలో ఏర్పాటుకు బీపీసీఎల్ నిర్ణయం. ఆల్రెడీ మనం దీని గురించి వార్తలు చదువుకుంటున్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం. రామాయపట్నం పోర్టు తీరంలో ఆ పరిధిలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు రాబోతోంది. దీని గురించి భూసేకరణ డిపిఆర్ కోసం 6,100 కోట్లు కేటాయించారు. 6 నుంచి 9 నెలల్లో డిపిఆర్ సిద్ధం. బీపీసీఎల్ డైరెక్టర్ రామకృష్ణ గుప్తా వెల్లడి. జగన్ హయాంలో ఆంధ్ర విలవెల, ఆర్థికంగా కొనారిల్లిందంటూ నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి. అందుకే మా ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ప్రజలకు గమనించారు. నీతి ఆయోగ్లో ఉన్న నిపుణులే చెప్పక్కర్లా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ విలవెల్లాడిందని. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలు కూడా ఆయన బాధితులే కాబట్టే తీర్పు ఇచ్చారు స్పష్టంగా. ఆ 11 సీట్లు, ఆ 39% ఓట్లు కూడా భయంతో కొన్ని వచ్చాయి. అమ్మో ఆయన అధికారంలో ఉన్నారు, మళ్ళీ గెలుస్తారేమో, మళ్ళీ గెలిస్తే మాకు పథకాలు ఇవ్వరేమో అనే భయంతోనే ఒక 3-4% ఓట్లు వచ్చాయి. లేకపోతే 36-35% ఓట్లే వచ్చేవి. అంటే ఇలా చెప్తున్నందుకు వైసీపీ వాళ్ళు ఫీల్ అవ్వద్దు. ఒక ప్రాక్టికల్ రియాలిటీలోకి వస్తే మీకే అర్థమవుద్ది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి, 7 గాయాలు. మహారాష్ట్ర భండారా జిల్లాలో ఘటన. దిల్రాజు మరికొంతమంది వాంగ్మూలాలు నమోదు. ఆదాయం పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు గుర్తింపు, కీలక పత్రాలు, సాంకేతిక ఆధారాల స్వాధీనం. వరుసగా 4వ రోజు జరిగిన ఐటీ సోదాలు. దిల్రాజును వెంట తీసుకెళ్లి మరీ పత్రాలు పరిశీలించిన ప్రత్యేక బృందం. ఇందులో ఏమీ కాదు, కొంతవరకు వెళ్తారు, తెగే వరకు లాగరు. ఎప్పుడూ కూడా పెద్దలు, రాజకీయం పెద్దలు కానీ, సినీ పెద్దలు కానీ, అధికారులు కానీ, వ్యవస్థల్లో పెద్దలు కానీ ఎవరు కూడా తెగే వరకు లాక్కోరు. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు. ఇందులో కూడా కాంప్రమైజ్ అవుతారు. ఎవరు బెంగ పెట్టుకోవద్దు. మావోయిస్ట్ నేత చలపతి అంత్యక్రియలు పూర్తి. అత్తగారి ఊరు శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో నిర్వహణ. ప్రజాసంఘ నాయకులు నివ్వాలి. లీటర్ అమూల్ పాలపై రూపాయి తగ్గింపు. అమూల్ బ్రాండ్ల కింద డైరీ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా లీటర్ పాల ధరలను రూపాయి మేర తగ్గించింది. ఫిడ్జీ కోచింగ్ సెంటర్ల మూత. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో టీచర్ల మూకుమ్మడి రాజీనామాలు. బోర్డు ప్రవేశ పరీక్షల ముందు మూతతో ఆందోళనలో వేలాది మంది విద్యార్థులు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ. ఇది కూడా ఒక కార్పొరేట్ సంస్థ. ఫిడ్జీ, FIITJEE కార్పొరేట్ సంస్థ. మరి వీళ్ళు ఆర్థికంగా నష్టాల్లో చిక్కుకున్నారంట. సో నిధుల మళ్లింపు ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. దానివలన అంటే వీళ్ళ లాభాలే, ఫీజులు లక్షల్లోనే ఉంటాయి, లాభాల్లోనే ఉంది సంస్థ. కానీ ఆ లాభాలు, ఆ నిధులన్నీ వేరే చోటకు మళ్లించేసి ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. దాంతో మూత వేసే స్థితి వచ్చిందనమాట. అందుకే ఎప్పుడూ కూడా కార్పొరేట్ కళాశాలల జోలికి వెళ్ళొద్దండి. కార్పొరేట్ అనేది ఒక మోసం. నేను ఒక వీడియో చేస్తా. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న తల్లిదండ్రులకు అర్థమయ్యేలా ఒక వీడియో చేస్తా. ఆల్రెడీ నిన్న చేశాను. శ్రీ చైతన్య నారాయణ కాలేజీల మోసం ఎలా ఉంది తల్లిదండ్రులు అనేది ఒక వీడియో చేశాను. ఈరోజు కూడా మరో వీడియో చేస్తా. అప్రమత్తంగా ఉండాలి తల్లిదండ్రులు. శ్రీ చైతన్య నారాయణ అనే మోజులో చిక్కుకుపోవద్దు. కార్పొరేట్ కళాశాలల మోజులో చిక్కుకుపోవద్దు. అదంతా మోసం. అదంతా కూడా పైకి మీకు చూపించేది వేరు, లోపల జరిగేది వేరు. అదంతా కూడా బట్టి పట్టిస్తారు. ఈవెన్ లెక్కలు కూడా, మ్యాథ్స్ కూడా బట్టి పట్టిస్తారు. మ్యాథ్స్ ఎవరైనా సరే ఫార్ములాలు చెప్పి ఎలా చేయాలో సొల్యూషన్స్ అర్థమయ్యేలా చెప్తారు. కానీ శ్రీ చైతన్య నారాయణలో మ్యాథ్స్ కూడా బట్టి పట్టిస్తారు, ఫిజిక్స్ కూడా బట్టి పట్టిస్తారు. అది మీ పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయితే మీకు తెలుస్తుంది. కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతున్న శ్రీ చైతన్య నారాయణలో ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలతో ఎవరైనా ఇంటరాక్ట్ అవుతారా? అవరు. వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు. ఫోన్ చేసినప్పుడు బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా అని మాత్రం మాట్లాడతారు. ఇంటికి వచ్చాక ఆ పిల్లవాడు ఎక్కడో ఫ్రెండ్స్తో తిరుక్కోవడానికో ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంట్లో కూడా సరిగ్గా మాట్లాడరు. ఆ 2 ఏళ్ళు అలా గడిచిపోతాయి.
ఈలోగా వాళ్ళకి ఒత్తిళ్ళు, మానసిక శ్రమ, శారీరక శ్రమ, నిద్ర ఉండదు, తిండి సరిగ్గా ఉండదు, ఎన్నో ఇబ్బందులు. ఎంసెట్ రాస్తారు, ర్యాంక్ వస్తే మంచి కాలేజు, ర్యాంక్ రాకపోతే వేరే కాలేజు. ఎంత ర్యాంక్ వచ్చినాడైనా టాప్ ర్యాంక్ వచ్చినాడైనా సరే అదే బీటెక్ చదువుతాడు, ఏ సాఫ్ట్వేర్ అవుతాడు. గవర్నమెంట్ జాబులు కొడుతున్నారా? సివిల్స్ కొడుతున్నారా? ఎన్డీఏ కొడుతున్నారా? ఎంతమంది కొడుతున్నారు అలా? సో చెప్తా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. తల్లిదండ్రులే తప్పు అంటాను నేనైతే. సివిల్స్ అభ్యర్థులకు యూపీఎస్సీ కొత్త నిబంధన, ప్రిలిమ్స్ దరఖాస్తుతో పాటు వయసు, రిజర్వేషన్ల నిర్ధారణ పత్రాలు తప్పనిసరి. గతంలో ప్రిలిమినరీ అర్హత సాధించాకే సమర్పించాల్సి ఉండేదంట. ఓకే. ఇనుప యుగం తమిళ నేలపైనే ఆరంభం. 5300 ఏళ్ల క్రితమే ఇనుప వస్తువుల వినియోగం. శివకళై తవ్వకాల్లో బయటపడిన ఇనుప పనిముట్లు పరిశోధనల్లో క్రీస్తుపూర్వం 3345 ఏళ్ల నాటివిగా గుర్తింపు. పురావస్తు పరిశోధనల్లో సరికొత్త మలుపు. వామ్మో, ఇవి తవ్వకాల్లో బయటపడ్డాయంట, శివకళై తవ్వకాల్లో. సో వీటిని క్రీస్తుపూర్వం 3345 ఏళ్ల కిందటగా గుర్తించారంట. అంటే మన ఈ 2025 ప్లస్ ఆ 3345 కలుపుకుంటే 5300 ఏళ్ళకు పైగా చరిత్ర ఉందని చెప్తున్నారు. మార్కెట్ నుంచి పతంజలి కారం వెనక్కి. సో ఇది అయింది. తర్వాత ఆంధ్రప్రభ చూసుకుంటే ఇది మనం చెప్పుకున్నదే. ఫిబ్రవరిలో సామూహిక గృహప్రవేశాలు, సీఎం చంద్రబాబుతో భారీ స్థాయిలో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు. నిర్మాణాలు పూర్తయిన గృహ సముదాయాల వద్ద మౌలిక వసతుల కల్పన, విద్యుత్తు, తాగునీటి వసతి, రహదారుల నిర్మాణం పెండింగ్లో, డ్రైనేజీ వ్యవస్థ. ఎన్టీఆర్ నగర్లుగా మారనున్న జగనన్న కాలనీలు. ఏమండి, జగనన్న కాలనీలకి ఎన్టీఆర్ నగర్గా పేరు మార్చే బదులు ఆ ఊర్లో ఉన్న పెద్దల పేర్లు పెట్టవచ్చు కదా. ఆ గ్రామాల్లో గతంలో ఆ గ్రామాభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు, భూములు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ పెద్దల పేర్లు పెట్టవచ్చుగా. ఎంతసేపు వైఎస్ఆర్, ఎన్టీఆర్, జగను, చంద్రబాబు ఇవే పేర్లా? ఆ స్థానిక పెద్దల పేర్లు పెట్టండి, ఉంటారుగా ఆ గ్రామంలో పెద్దలు. ఆర్థిక ఆరోగ్యంలో ఏపీ ర్యాంక్ 17. ఏపీ కన్నా పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ భేష్. బడా నిర్మాతలే టార్గెట్. ఏం టార్గెట్ కదా, వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్లే టార్గెట్. 50% ఓట్లు విజయానికి మెట్లు. హస్తంలో విజయానికి కమల వ్యూహం. ప్రతి పోలింగ్ బూత్ పైన శ్రద్ధ. వలస ఓటర్లపై ఫోకస్. మైక్రో మేనేజ్మెంట్ ఆయుధం. ఈసారి అధికారం సాధించాల్సిందే. ప్రతి క్షేత్రస్థాయి కార్యకర్తలకు హితబోధ. 26 ఏళ్లుగా అందని పీఠం కోసం తహతహ. కేజ్రీవాల్ హత్య కుట్ర. ఢిల్లీ పంజాబ్ సీఎంలో అతీసి మాన్ ఆరోపణ. ఆప్ అధినేతకు భద్రత తగ్గించింది అందుకేనని మండిపాటు. తక్షణమే జోక్యం చేసుకోవాలని ఈసీకి లేక భద్రత పునరుద్ధరించాలని విజ్ఞప్తి. సెంటిమెంటు, సింపతి కబుర్లు. సరే, ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే మాత్రం చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో మనం విజయవాడలో మీటప్కి ఫిబ్రవరి 1st వీక్ లేదా 2nd సండే ఉంటుంది. సో దానికి సంబంధించి స్పాన్సర్లను వెతుకుతున్నాం. మొత్తం అంతా సిద్ధమైన తర్వాత విజయవాడ మీటప్ వెన్యూ అంతా రెడీ అయిన తర్వాత నేను చెప్తాను ఎక్కడ అనేది, ఎలా అనేది. థ్యాంక్ యూ.